ఓకే. అందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ దేవానంద్. నేను ఆర్థోపెడిక్ స్పైన్ సర్జన్. స్పైన్ సర్జన్ అనగానే ఆర్థోనా, న్యూరోనా అని చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు అందరూ. చాలామందికి ఇప్పుడు నడుము నొప్పి, మెడ నొప్పి, సయాటికా, డిస్క్ ప్రాబ్లమ్స్, 2 కాళ్ళలో తిమ్మిర్లు రావడం, ఎక్కువ దూరం నడవలేకపోవడం, ఇవన్నీ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఇవన్నీ ఆర్థో, న్యూరో 2 కంబైన్ చేస్తే మనకు స్పైన్ అంటే ఒక స్పెషాలిటీ. ఇది ఒక సూపర్ స్పెషాలిటీ బ్రాంచ్ అన్నమాట. సో దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ మన దేవస్య స్పైన్ హాస్పిటల్, ఇది మన మహబూబ్ నగర్లో మొట్టమొదటి స్పైన్ హాస్పిటల్. దీంట్లో మనకు 20 బెడెడ్ ఎక్స్క్లూజివ్ స్పైన్ సెంటర్ ఇది. దీంట్లో మనకు ఓపీ సేవలు, ఎక్స్రే, ఫార్మసీ, ఐసీయూ, 2 ఆపరేషన్ థియేటర్స్, స్పైన్ రిలేటెడ్ అన్ని సర్జరీస్, మెడకు సంబంధించినవి కానివ్వండి, నడుముకు సంబంధించినవి కానివ్వండి, మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్, ఎండోస్కోపీ సర్జరీస్, ఫిజియోథెరపీ, పెయిన్ ప్రొసీజర్స్ అన్నీ అవుతాయి. నేను ఆర్థోపెడిక్ సర్జన్ తర్వాత 16 సంవత్సరాలు ఓన్లీ స్పైన్లో అందరికీ సేవలు అందిస్తున్నాను. మహబూబ్ నగర్ వచ్చేసి నా హోమ్ టౌన్. సో మహబూబ్ నగర్ ప్రజలకు అందరికీ చెప్పడం ఏంటంటే, స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి మీరు హైదరాబాద్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. మన మహబూబ్ నగర్లోనే మీకు అందుబాటులోనే అన్ని రీజనబుల్, చాలా తక్కువ ధరలో మీకు సర్జరీస్ అయ్యి సేమ్ ట్రీట్మెంట్ అవుతుందని నేను అందరికీ మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఒకటి అపోహం సార్, సయాటికాకి సంబంధించి చాలామంది బాధపడుతున్నారు. సయాటికా పేషెంట్స్ సయాటికా ఆపరేషన్ చేయించుకుంటే అంటే భవిష్యత్తులో నడవలేమని, ఇవన్నీ కొన్ని అపోహలు ఉన్నాయి సార్ సమాజంలో. వాళ్ళందరికీ మీరు చెప్పే సమాధానం ఏంటి సార్? సో దీంట్లో అందరికీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. నడుము నొప్పి, దాని తర్వాత డిస్క్ ప్రాబ్లం. సో మన కాళ్ళలోకి వచ్చే నరాలన్నీ మన నడుము నుంచి వస్తాయన్నమాట. సో నడుములో వచ్చే డిస్క్ ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుందంటే సయాటికా అంటాం. అంటే కాళ్ళలో మొత్తం లాగడం. అది ఎందుకు వస్తుంది అంటే, డిస్క్ బయటికి వచ్చి నరం మీద ప్రెస్ అవ్వడం వల్ల వస్తుంది. ఇది చాలా కామన్ ప్రాబ్లం. సో 100 మందిని తీసుకుంటే మనకు 40 నుంచి 50% మందికి ఈ ప్రాబ్లం ఉంటుంది. ఈ డిస్క్ ప్రాబ్లమ్కి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో, మనకు మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటే చాలా చిన్న ఇన్సిషన్తో, 3 to 4 సెంటీమీటర్ ఇన్సిషన్తో మనం సర్జరీ చేయవచ్చు. క్వైట్ సేఫ్ ఆపరేషన్. దీంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, మనకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఆపరేషన్ తర్వాత అదే సేమ్ డే కానీ నెక్స్ట్ డే కానీ పేషెంట్ నడిపిస్తాము. బెడ్ రిడన్ అయిపోతాము, ఫ్యూచర్లో నడవలేము అనే అపోహలకు ఎలాంటి దావ ఇవ్వకండి. ఇవన్నీ చాలా సేఫ్ సర్జరీస్, చాలా మంచి రిజల్ట్స్ వచ్చే సర్జరీస్. మీరు నడుస్తూ ఇంటికి వెళ్తారు.